అమ్మ నా ఫస్ట్ శాలరీ పడింది, నీకు 20,000 పంపించా చూడు. అదేంటి నీ శాలరీ 50,000 కదా? అదే నైట్ ఫ్రెండ్స్ పార్టీ అడిగారు, ఇచ్చా. ఏంటి 30,000 పెట్టి పార్టీ ఇచ్చావా? నీకు అసలు బుద్ధి ఉందా? ప్రతి నెల ఇంట్లో ప్రాబ్లమ్స్ చెప్తుంటావు, ఈఎంఐలు కట్టాలంటావు. ఆ 30,000 నుండి ఎంతో కొంత క్లియర్ అయింది కదరా. నా డబ్బులు నా ఇష్టం, అయినా నా ఫ్రెండ్స్ కోసం ఏదో ఖర్చు పెట్టాను. నా ఫ్రెండ్స్ నాకు అవసరం అంటే ఎంతైనా ఇస్తారు. అయినా నువ్వేంటి అప్పుడే నన్ను కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నావా? అరుస్తున్నావు. కంట్రోల్ కాదు చిత్తు, 10,000 అవసరం అని మీ ఫ్రెండ్స్ని అడుగు, ఎంతమంది వేస్తారు చూద్దాం. 10,000 కాదు 1 lakh అడిగినా వేస్తారు. హలో మామ, అర్జున్గా 10,000 కావాలరా. రే అవునా? అయ్యో నా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయిందిరా. చాను అర్జున్గా 10,000 కావాలమ్మా. అయ్యో అవునా? జస్ట్ ఇప్పుడే ఈఎంఐ కట్టానురా, నెక్స్ట్ టైం చూద్దాంలే. రే అర్జెంట్ రా, కొంచెం ఎమర్జెన్సీ, 10,000 అవసరం మామ. నా దగ్గర అయితే లేవురా. నువ్వు ఎమర్జెన్సీ అంటున్నావు కాబట్టి మా ఫ్రెండ్ ఒకడు వడ్డీకి ఇస్తుంటాడు. నువ్వు షూరిటీ పెడతానంటే వాడిని అడిగి ఇప్పిస్తా. చూసావరా, పార్టీ అడగగానే వచ్చిన వాళ్ళు ఇప్పుడు 10,000 అడగగానే సాకులు చెప్తున్నారు. నేను బాధపెట్టడం నా ఇంటెన్షన్ కాదు, నీకు రియాలిటీ ఏంటో తెలియాలని అలా అడగమన్నాను. ఎంజాయ్ చేయి, తప్పులేదు. ప్రతి నెల ఇంట్లో ఖర్చులు, ఈఎంఐలు, సేవింగ్స్ పోను, మిగిలిన మనీతో ఏమైనా చేసుకో.